ఆచి ఏంద్రి ఇదియా మామా నాకు పెళ్లి చేసే. ఎవరా ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావా? నేను నా ఫ్రెండ్ ఇంటర్వ్యూకి పోతే ఓడు మాత్రం సెలెక్ట్ అయిపోయినాడు, నేను మాత్రం సెలెక్ట్ అవ్వలా. ఎందుకా? ఓడి కూడా పిల్లం ఎదురు వచ్చింది, జాబ్ వచ్చింది. నాకు కూడా పిల్లం ఉండి ఎదురు వచ్చింటా నాకు కూడా జాబ్ వచ్చి ఉంటుంది. అంటే జాబ్ రావంటే కష్టపడి ప్రిపేర్ అవ్వాల్సిన మళ్ళీ పెళ్లి చేసుకునేస్తే చాలు. దానికి అర్థం అదే కదే, పిల్లలు ఎదురు వస్తే జాబ్లు వస్తున్నాయి ఈ కాలంలో. ఇక్కడ ఒక మా ముదిరిపోయిన బెండకాయలాగబడి ఉన్నాడే, ఈడికి చేద్దామనిలే ముందు. సరే నీకు ఒక మనిషి ఎదురు రావాలా అంతే కదా? రేపు చూడు. మరుసటి రోజు ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అయ్యో ఇంటర్వ్యూకి లేట్ అయిపోతున్నదమ్మా. అందరికీ ఒక మెసేజ్ ఇస్తారు. రా కానీ రాగానే వచ్చేస్తున్నది. ఏంది అమ్మా ఇద్యా? మొగలు ఎదురు రాకూడదని ఎవరు చెప్పారు నీకో? పోయేసిరా సుఖీ బాబా. సూపర్. ఎవరు రకాలి మిల్లు కుట్టిదే? ఏమైందిరా? ఇట్ట మన ఇది దాటిన లేదు, అట్న బైక్ తో ఒకటి బాల్ తాగొట్టినాడు. ఎవరు ఎదురు వచ్చినారు తెలియదా? ఈడని ఎదురు వచ్చిందా? పెద్ద లేదు పెట్టిన పద్ధతి ప్రకారం పెడతారు, నాకెదురు వస్తావా? ఓయమ్మా నీకు సంబంధాలు చూస్తాండేరా. అట్ట దారికి రా. అయ్యో పొడుస్తానమ్మా. ఏమైంది మచ్చా? కడుపు నొప్పి మావా. అట్టని ఏం తిన్నావురా? గెన్స్కెట్ తిన్నానియా. గెన్స్కెట్ గెన్స్కెట్ తింటే కడుపు నొప్పి రాదా? ఉడకబెట్టకుండా తినేసాను మావా. ఏమంత గబ్బాత్రమా? సరే దాన్ని వదలండి, హాస్పిటల్కి తీసుకోబడండి. సరే హాస్పిటల్కి పోదాం లే. అయ్యో ఒక్క అడుగు కూడా వెళ్ళాను, అంబులెన్స్ పిలవండి అమ్మా. ఫోన్ చెయ్యి. హలో సార్, మా వాడికి కడుపు నొప్పుకున్నది సార్, అంబులెన్స్ పంపించండి సార్. యా ఊరా? కన్నవరం సార్. అన్నవరమా? అన్నవరం కదా సార్, కన్నవరం. అన్నవరమా? ఏం జరిగిదా? కన్నవరం అంటే అన్నవరం అంటున్నావా? సరే స్పెల్లింగ్ చెప్పా. ఇందా నీతో మాట్లాడాలంట. నాతో మాట్లాడాలా? నీకు మాట్లాడిన తెలవని నడిస్తాను కదా, మాట్లాడతాను. దానికే పెద్దడు ఒకడు ఉండాలనేది, నేను లేకపోతే పరిస్థితి ఏందా? అలా సార్ మీ ఊరు పేరు స్పెల్లింగ్ చెప్పండి సార్. అదే ప్రజెంట్తో మాట్లాడతారా? ఇందా నాతో మాట్లాడాలన్నా. హలో సార్ మీ ఊరు పేరు స్పెల్లింగ్ చెప్పండి సార్. నాకు ఇప్పుడు కడుపు నొప్పుకున్నది, ఇప్పుడు నేను మాట్లాడలేను. నీతో మాట్లాడాలంట. అంటే ఎవరికి స్పెల్లింగ్ తెలియదు అనమాట. ఎట్టిప్పుడు వీడియోస్ చెప్తాను రాసుకోండి సార్. కేఏ ఎన్ఎన్ఏ బిఏ ఆర్ఏఎం. ఒరే నేను మాట్లాడతారా కొడతా. సార్ పేషెంట్ మాట్లాడతాడంట. ఒరే నువ్వు స్పెల్లింగ్ అడిగినావు, నువ్వు బోర్డు దాకా లాక్కొచ్చాయి నెర్రా. అయ్యా చా పొద్దున అడుక్కునేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఆయన గురించి తక్కువ వచ్చిన ఇవ్వక మచ్చా, ఆయన సరైన సింగరు. నువ్వు చెప్తే సరిపోతుంది ఆయన సింగర్ అనే. నేను టెస్ట్ చేస్తానుండు. చిన్నప్పటి నుంచి నువ్వు అనిపించిన బాధనే ఒక పాట రూమ్ లో పడా చూద్దామా? కన్నానులే ఇద్దరు కొడుకుల్ని నేనెంతో ఇష్టపడి, పెంచానులే వాళ్ళిద్దరిని నేనెంతో కష్టపడి. చిన్నప్పుడేమో మా నాయనంటూ వాళ్ళిద్దరు కొట్లాడినేరే, మరిప్పుడేమో మీ నాయనంటూ నన్నే బయటకి నెట్టినేరే. కాబట్టే నేను చెప్తుండాను, కొడుకులు పుడితే మురిసిపోవద్దు. ఏమ్మా చాట సాకైనవా? నాకు కొడుకేరా పుట్టింటేదా? ఏంద్రీ బాధలా? భయపడి పక్కన సామె, అందరు కొడుకులు ఒకే మాదిరి ఉండర్లేండి. ఏమచ్చా ఆనందంతో వెలిగిపోతున్నది మాకు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా ఫ్రెండ్స్ అంతా ఒకటేసి వస్తున్నాం. ఎంతమంది ఉంటారా మీ ఫ్రెండ్సా? ఓ 20 మంది ఉంటారు. 20 మందా? అంతమంది ఫ్రెండ్స్ ఉండరు కదా మచ్చా? లేదు మామా, నాతో చదువుకున్నారు, నాతో పని చేస్తున్నారు, వీళ్ళంతా ఫ్రెండ్సే కదా. పరిచయమైన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అయిపోర్రా. ఎందుకు అవరా? సరే 20 మందిలో ఎవరు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటావు కదా, వాడికి ఫోన్ చేయి. చేసా. నాకు ఆరోగ్యం బాగాలేదు, 10,000 డబ్బులు ఇరని అడుగు. హలో, నాకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ బాగాలేదు, 10,000 ఇరా. నువ్వు బెస్ట్ అనుకుంటే ఇంత ఫరెస్ట్గా ఉన్నాడు,
సరే ఇప్పుడు మిగిలిన 19 మందిలో ఎవరు బెస్ట్ తెలుసుకుందాం. అదేట్టా మిగిలిన 19 మందికి మెసేజ్ చేయి, నాకు ఆరోగ్యం బాలేదు, డబ్బులు కావాలని. చేసిన. ఇప్పుడు వస్తాడు చూడు నీ నిజమైన స్నేహితుడు. మొత్తం వీడియోస్ ఉన్నాయి. ఏమైందిరా? డబ్బులు తెచ్చినావా? నా దగ్గర డబ్బులు లేదురా, ఫోన్ మాత్రం ఉన్నది. తాకట్టు పెడితే 10,000 దాకిస్తారు. ముందు హాస్పిటల్ పోదాం రారా. నిజమైన స్నేహితులు ఫ్రెండ్షిప్ డే రోజు కాదు, కష్టాలు వచ్చినప్పుడు ఒకటవుతారు.